చూస్తే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. మరో 11 మంది పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాత మరో 2 స్థానాల్లో నిలబడే క్యాండిడేట్ల పేర్లను వెల్లడించారు. మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులని మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాపై మీ దగ్గర పూర్తి అప్డేట్స్ తెలియజేయండి. ప్రసాద్. సుమిత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి పూర్తిసారి కసరత్తు చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇప్పటికే తొలిసారి జాబితా ప్రకటించిన సమయంలో కేవలం 5 ప్రకటించిన నేపథ్యంలో 5 విమర్శలు వచ్చాయి. అయితే ఆయన కూడా మొదటి నుంచి కూడా ఆశించి అడుగులు వేస్తా ఉన్నారు. గతంలో జరిగిన దెబ్బలు విమర్శల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి అక్కడ ఎవరైతే బాగుంటుంది ఆ పోటీలో ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల అభిప్రాయాలు అవి స్థానికంగా నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అంతిమంగా ఒక నాయకుడి పేరుని ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ నాయకుడిని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఆ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుగుతున్న సమయంలోనే కొంతమంది అభ్యర్థులకు అధికారికంగా ప్రకటించగా మరి కొంతమందిని మాత్రం పనిచేసుకోవాలంటూ అంతర్గతంగా సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తిలో దాదాపుగా జాబితా ప్రకటించేయడం, బీజేపీ కూడా ఇవాళ రేపు అన్నట్టుగా రంగం సిద్ధం చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ఈ జాబితాకు సంబంధించి కొద్దిసేపు క్రితం విడుదల చేశారు. మొత్తం జనసేనకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు 21 స్థానాలు పోటీ చేస్తుండగా ఇప్పుడు 18 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ప్రధానంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ చివరికి ఆయన కూడా ముందుగా పిఠాపురం నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరినీ కూడా అక్కడ కేంద్ర కార్యాలయానికి పిలిపించి అక్కడ వారితో అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడి చర్చించిన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నారు. అదేవిధంగా ఇతర నాయకులు కూడా అంటే అధినేతకు ఒక విధంగా గత నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక విధంగా కాకుండా పూర్తిగా సమాంతరంగా ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఆయన అభ్యర్థులు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం 18 నియోజకవర్గాలకు సంబంధించి మనం ఎదురున్న జాబితా ప్రకారం పిఠాపురం పవన్ కళ్యాణ్, నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ, తెనాలి నుంచి నాగేంద్ర మనోహర్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచి నుంచి ఇలా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు మచిలీపట్నం ఎంపీ నుంచి అలాగే కాకినాడ ఎంపీ వద్దని కూడా ఇటీవల ప్రకటించారు. ఈ 2 కూడా పని చేసుకోవాలని కూడా చెప్తున్నారు. కేవలం 3 నియోజకవర్గాలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. మరో 11 మంది పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాత మరో 2 స్థానాల్లో నిలబడే క్యాండిడేట్ల పేర్లను వెల్లడించారు. మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థుల్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు.